మొదటి సమూయేలు 17వ అధ్యాయములో 28వ వచనంలో 17వ అధ్యాయము 28వ వచనంలో రాయబడి ఉన్న విషయాలు చూద్దాం. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యగు ఎలియాబునకు వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేశావు? గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. చాలు, ఇంకా అయిపోయిందా? యుద్ధం చూచుటకే కదా నీవు వచ్చితివి. చాలు, థ్యాంక్ యూ. ఈ ఎలియాబు పెద్ద కుమారుడు, ఆ జెస్సీకి పెద్ద కుమారుడుగా ఉన్నాడు. పెద్ద కుమారుడైన ఇతను దావీదు ఎవడు అందరికంటే చిన్నవాడు. పెద్దవాడు చిన్నవాడి మీద ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి, ఏది ఎలా మాట్లాడాలో గుర్తు తెలుసుకొని మాట్లాడాలి, ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. అవును కదా, చిన్నపిల్లలంటే తెలిసి తెలియక మాట్లాడతారు. పెద్దవారు కొంచెమన్నా ఆలోచన కలిగి ఉండాలి. అది కాకుండా ఈ ఎలియాబు ఎలాంటి వాడంటే గొప్ప యుద్ధము చేసే ఆకారము కలిగిన వాడు, అంటే మంచి బలశాలిగా కనబడుతున్నాడు చూడడానికి. ఇటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట చూడండి, ఏమని మాట్లాడుతున్నాడంటే కోపపడి. ఎందుకు కోపడుతున్నాడో తెలీదు. చాలామంది ఉన్నారు భూమి మీద ఇలాగా. మనం చేస్తున్న పనులను బట్టి కూడా కోప్పడే వాళ్ళు ఉంటారు. ఎందుకు కోపడుతుంటారో తెలీదు, దేనికి కోపడుతుంటారో తెలీదు, దేనికి బాధపడుతుంటారో కూడా తెలీదు. మంచి పని చేస్తున్నప్పుడు మంచి పనికో లేకపోతే వేరే ఉద్దేశానికో దేనికి కోపడుతున్నాడో కాజ్ కూడా కరెక్ట్ చెప్పాలి. అది చెప్పకుండా మనిషి ఎలా ఉన్నాడు అనంటే చాలా విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నాడు ఎలియాబు. చదవండి ఆ మాట, ఎలా రెస్పాండ్ అవుతున్నాడు. వినబడగా దావీదు మీద కోపం వచ్చి. ఇప్పుడు ఎవరో మాట్లాడుకుంటున్న మాటలకు మన ఎలియాబు కోపం వచ్చింది. ఎవరో మాట్లాడుకున్నారు మాటలు, ఆ మాటలకి మనోడికి ఏమొచ్చింది? ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఎవడో ఏదో మాట్లాడుకున్నాడు. మన గురించి కూడా ఎవడో ఒకటి పక్కన మాట్లాడుకుంటుంటే వాళ్ళు మాట్లాడుకునే విధానమును బట్టి మన ఆలోచన మారిపోతుంది, అందులో డౌటే లేదు. కిషోర్ అన్నేమో మీ దగ్గరుండి అన్ని విషయాలు మీకు సేవ చేసి మీకు దగ్గరుండి అని చేస్తామంటే పక్కనోడు ఎవడో వాడు పెద్ద గర్విస్తాండి, వాడు పనికి మాలోడండి, వాడు అసలు లెక్క చేయడండి, వాడు ఇద్దరిని పక్కనోడు మాట్లాడినా ఇంక అవునా కరెక్టేరా. కనీసం మనవాడికి బుద్ధన్న జ్ఞానం లేదు. ఇంట్లో వాడు ఎవడోడు? ఇంట్లో వాడు. ఏమ్మా, ఇంట్లో వాడి గురించి మనకు తెలియకుండా పోతే ఎట్లా? ఎప్పుడైనా నేను ఎదిరించాడా? నేను ఏమన్నా మాట్లాడినాడా? వీళ్ళ బాధ అంతా ఏంది? మా మీద నూనె పోలేదు. ఏం పోలేదు? మా మీద నూనె పోలేదు. మమ్మల్ని అందరినీ పక్కన నిలబెట్టి మమ్మల్ని అందరూ వెయిటింగ్ లిస్ట్లో పెట్టి ఎక్కడో ఉన్న వాడిని పిలిపించి నూనె పోశారు. అది మనోడు జీర్ణించుకోలేకపోతున్నాడు. కారణం అది. దేవుని ద్వారా అభిషేకింపబడ్డాడు అని అంటే కూడా తట్టుకోలేరు జనాలు. అరే మంచిగా ప్రార్థన చేస్తున్నాడు అంటే కూడా తట్టుకోలేరు జనాలు. అరే వాక్యం బాగా చెప్తున్నాడంటే కూడా తట్టుకోలేరు జనాలు. అరే నువ్వు చేయని పని నేను చేస్తే మంచి దేవతలు తెచ్చి వాక్యం చెప్పేస్తే అది కూడా తట్టుకోలేరు జనాలు. భూమి మీద వాళ్ళు తట్టుకోలేకపోతున్నారని మనం మానకూడదు. ఎవడో ఏదో బాధపడుతున్నాడని మన ఆత్మీయ జీవితాన్ని ప్రగతిలో పెట్టకుండా వెనకడుగు వేయకూడదు. అలిగే వాళ్ళు ఉంటారు, ఇంకా నలిగే వాళ్ళు ఉంటారు, ఇంకా చెప్పండి ఉంటారు. భూమి మీద మనల్ని బాధ పెట్టే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మిమ్మల్ని కాదు, నన్ను కూడా. కానీ మనం ఎలా ఉండాలి? దేవుడు ఏమి చెప్తే అది చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. దావీదు ఎందుకు వచ్చాడు అక్కడికి? ఏలియాబుకు తెలుసు మన వాడికి లంచ్ బాక్స్ వచ్చింది. దాని నుంచి ఏమొచ్చిందమ్మా? లంచ్ బాక్స్ అంటే మీరు అనుకునే చిన్న బాక్స్ అనుకోని కాదు, మొత్తము గారెలు, మటను అన్నీ ఇంకా పెద్ద పెద్ద బాక్సులన్నీ నింపుకొని వచ్చాడు మనోడు. ఎంత తెచ్చాడు తెలుసా? ఒక ఎద్దుల బండి అంత నింపుకొని వచ్చాడు ఒకేసారి. మనోడు అంత బాగా తినేవాడు.
ఎలియాబు తమ్ముడు ఇంకా కొంతమంది ఉన్నారు, అక్కడ ముగ్గురు ఉన్నారు యుద్ధం చేసేవాళ్ళు. వాళ్ళు ముగ్గురు కోసమే ఎద్దుల బండి అంతా కట్టుకొని వచ్చినాడు. ఇంత తమ్ముడు మా కోసం తెచ్చాడే. మా యుద్ధము కాడికి పోవడానికే ఇజ్రాయేలీలు భయపడుతున్నారు. నా మాట అర్థం చేసుకోవాలి మీరు. ఇజ్రాయేలీలు యుద్ధం కాడికి పోవడానికే భయపడుతున్నారు. ఇప్పుడు మీరు పాకిస్తాన్ పోయి ఆడ నిలబడతాము, మేము పిఓకే కాడిపోయి నిలబడతాం అంటారా మీరు? చెప్పండి. ఒకసారి మిమ్మల్ని పంపిస్తాం, తెలుస్తుంది మీకు. ఈడంతా మనకు సేఫ్గా ఉన్నాం. అబ్బాయి పోయి వచ్చాడు అక్కడికి, ఆ బార్డర్ల కాళ్ళకి. వీళ్ళకి తెలిసి ఎలా ఉంటుందో, ఎవరిని చంపుతాడో ఎప్పుడు చంపుతాడో ఎవ్వరికి తెలీదు. పుల్వామా మనకందరికి బాగా తెలిసిన ఒక విషయం. అక్కడంతా ఏం జరుగుతాయి, ఎప్పుడు చూడు ఏముంటుంది అక్కడ చెప్పండి మీరు? ఏముంటుంది? ఎప్పుడు చూడు బాంబులే. ఎక్కడ ఏం చంపుతాడో ఎవరేం చేస్తాడో ఎవరికి తెలియదు. ఆ యుద్ధం ప్రాంతంలో ఉంటావు నువ్వు ఎలాగైతే నేను ఉండలేను అన్నావో ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఉండరు. కానీ ఆ దావీదు కూడా ఉండకూడదు. కానీ దావీదు ఏం చేశాడు? మా అన్నల కోసము అక్కడ యుద్ధం జరుగుతున్నా ఏమైనా కానీ వాళ్ళ ఆకలిగా ఉన్నారేమో, నేను పోయి తీసుకెళ్ళి ఇద్దాం. వాళ్ళ ఆకలిని తీర్చడానికి వచ్చాడు. అర్థమవుతుంది మీకు? కానీ ఆకలి తీర్చడానికి వచ్చిన దావీదును తిడుతున్నారు, కోప్పడుతున్నారు. మనం కూడా ఆత్మీయ విషయాల్లో ఎవరికైనా ఆకలి తీరుస్తున్నాం అనుకో, కొంతమంది కోప్పడతారు, తిడతా ఉంటారు. అది ఈరోజు కావచ్చు, అది జనవరి 26 కావచ్చు, అది ఆగస్టు 15 లాస్ట్ సంవత్సరం కావచ్చు, రేపు వచ్చే సంవత్సరం మరొక ఈవెంట్ కావచ్చు. మనం ఆపం. నేను చెప్తున్నా, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కింగ్డమ్ ఆఫ్ గాడ్, మీరు ఒక రాబో దినాల్లో ఒక కార్యం చూడబోతారు. మీరు ఎక్కడున్నా, ఒకవేళ ట్రాన్స్ఫర్లో ఎక్కడికైనా వెళ్ళినా, ఒక పెద్ద ప్లే గ్రౌండ్ తీసుకొని 10,000 మంది ఆరాధన జరిగించే ప్రాంతముగా ఆ రోజు ఉంటుంది. మ్యాన్ మీరు చూస్తారు. 10,000 ఆడ నుంచి వస్తారన్నా అంటే నాకు తెలీదు. ఎక్కువ కుళ్ళుబోతలు పెరిగితే దేవుడు ఇంకా ఎక్కువ మందిని తన్నుతాడు. పోండి వాడిని ఆశీర్వదించాలని. అప్పుడప్పుడు గాజియాబాద్కి వెళ్తాను కదా ప్రతి ఆదివారం. సో నేను ఆ గాజియాబాద్ పక్కన ఉన్న గ్రౌండ్ చూస్తూ ఉంటా. నేను అనుకుంటా ఉంటా, ప్రభువా ఒకరోజు ఈ గ్రౌండ్ ఇస్తూ ఉన్నాను నాకు. 1000 మంది ఆగస్టు 15 నిలబడి ఆరాధిస్తూ ఉంటే భూమి కంపించేంత ఆరాధన అక్కడ జరగాలి. అది మన ఢిల్లీలో ప్రారంభించబడాలి. మనం పిలువబడింది చిన్నదాని కోసం కాదు. చిన్నది ఊరికి అలా జుజుబే పని చేసుకొని పోవడానికి కాదు మనం వచ్చింది. దావీదు ఊరికి కాదు వచ్చింది, అక్కడికి వచ్చాడు అన్నం ఇవ్వడానికి, తృప్తిపరచడానికి. కానీ ఆ యుద్ధాన్ని జరిగించిన వాడు ఎవడు? దావీదే. ఆ యుద్ధంలో నిలబడినవాడు దావీదే. ఆ యుద్ధములో ఒక్కడు చూసి భయపడుతున్నాడు. ఎవరిని చూసి భయపడుతున్నాడు? గొలియాతును చూసి. నాయనో, మన వాళ్ళకి ఇంటర్వ్యూలు వస్తున్నాయి అంటే పరిగెత్తన్నారు భయపడి. నేను ఒకరోజు ఒక వాక్యం చెప్పా. దీని అంశమే నేను ఎన్నిసార్లు ప్రస్తావించాను వాక్యం. అంశం ఎలియాబు కోప్పడుతున్నాడు. మన మీద ఎవరైనా కోప్పడుతుంటే మనం ముందుగా అర్థం చేసుకోవాలి, ఆ కోపం కరెక్టా, ఆ కోపం కరెక్ట్ కాదా. ఒకవేళ అది కోపం కరెక్ట్ కాకపోతే వెంటనే దావీదు ఆడ ఏం మాట్లాడినవాడు కాదు, ఎలియాబుతో కొట్లాడినవాడు కాదు. మనం కూడా కొట్లాడాల్సిన పని లేదు. దానికి జవాబు ఇస్తాడు కింద. ఇక్కడ చూస్తున్న 3 అంశాలు మీకు ఈరోజు వాక్యంలో చెప్తాను. 3 అంశాలు. మొదటి అంశము ఏమనంటే, వై డిడ్ యూ కమ్ డౌన్ హియర్? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమన్నాడు అక్కడ? నువ్వు ఎందుకు వచ్చావు? అందరు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. అరే మాతో పాటు నువ్వు వచ్చావే, మాతో పాటు ఒకటి సహకరిస్తున్నాడే, ఇట్లాంటి ఎంకరేజ్మెంట్స్ ఉండవు చాలామందికి. బయటికి కొంతమంది ఉంటారు. పనిలో నువ్వు చేస్తున్న పనిలో ఒకడు చేదోడు వాదోడికి ఒక చెయ్యి వేసాడనుకో, నీ పని మోసినందుకు నీకు తృప్తి ఉంటుంది. బట్ నీకంటే ఏదైనా మంచి పని చేస్తున్నాడంటే మనుషులు ఎలా ఉంటారు? నాయన మామూలు కాదు. మీరు ఒక చిన్న మాట అన్నారు, అసూయతో రగిలిపోతున్నారని. కానీ అంతకంటే భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఇక్కడ చూస్తున్న మాట చదువుదాం. మత్తయి రాసిన సువార్త మొదటి మాట చదువుతున్నాం మనము. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. నేను చెప్తున్నది ఏమనగా, ప్రతివాడు విమర్శకు లోగగును.
ఇక్కడ ఇంకా ఒక మాట మనకు అక్కడ ఆ తర్జుమాల్లో రాశారో లేదో నాకు తెలియదు కానీ బట్ ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది. ఎవరన్నా ఇంగ్లీష్ ఉందా మన దగ్గర? బట్ ఐ సే టు యూ దాట్ హూ ఎవర్ ఈజ్ యాంగర్, బాగా వినండి మాట, హూ ఎవర్ ఈజ్ యాంగర్ విత్ హిస్ బ్రదర్ వితౌట్ కాజ్. వితౌట్ ఏ కాజ్ అంటే ఏంటి? ఏ కారణము లేకుండా, ఆ పదం లేదు మన తెలుగులో. ఏ కారణం లేకుండా కోప్పడేవాడు, ఆ మాట ఉంది. వితౌట్ ఎ కాజ్ షెల్ బీ ఇన్ అ డేంజర్ ఆఫ్ జడ్జ్మెంట్. నువ్వు కారణము లేకుండా కోప్పడకూడదు. ఏ కారణాన్ని బట్టి కోప్పడుతున్నావు, దేన్ని బట్టి నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు, దేవుడు ప్రతిదీ గమనిస్తాడు, న్యాయంలోకి తీసుకొని వస్తాడు. ఆ మాట న్యాయంలోకి తీసుకొని వస్తాడంటే ఏంటి? రేపు నీకు ఎత్తబడితే పరలోక రాజ్యానికి తొందరగా వెళ్ళవు నువ్వు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్లో 3 అంశాలు ఉన్నాయి. ఒకడు కంప్లీట్గా పాపం చేసేవాడు డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతాడు. ఒకడు డైరెక్ట్గా మంచిగా దేవునికి ఇష్టముగా నిర్దోషిగా, బావినండి మాట, నిర్దోషిగా పవిత్రంగా ఉన్నాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో ఉన్నాడు అటు ఇటు కేటగిరీ. కొన్ని సమస్యలు తెచ్చిపెట్టాడు, కొన్ని సమస్యలు తెచ్చిపెట్టలేదు. దోషిగా ఉన్నాడు, వాడిని తీసుకొని వస్తాడు జడ్జిమెంట్లోకి. అర్థమైందా? అందరినీ దాని తీర్పులోకి. మళ్ళీ మీరు పొరపడకండి. మీరు మంచిగా నిర్దోషులుగా ఉన్నారు, దేవుడికి ఇష్టంగా బ్రతికారు, మీ దగ్గర ఏ మాత్రం మీ మీద దోషం లేకపోతే, ఎవరు ఆరోపించకపోతే నువ్వు డైరెక్ట్ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు. మీకు ఆల్రెడీ సీట్ అలొకేటెడ్ అయిపోయింది. మీరు ఏం చేయాలి? దానికోసం ఎంత తాపత్రయపడాలి? నిర్దోషులుగా పవిత్రులుగా ఉండాలి. ఇది మాట నేను చెప్పేది కాదు. పునాది వేయబడక మునుపే మీరు నిర్దోషులుగాను పవిత్రులుగాను ఉండుటకు పిలువబడితిరి. చదవండి మాట. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం ఆయన ఎదుట పరిశుద్ధులము. అది ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మనం ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను అది అది ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. అది దేవుడు నిన్ను ఈ రకంగా ఉంచాడు. కానీ కోప్పడేవాడు ప్రతిదీ ఆలోచించాలి. ఏదో నాకు ఇష్టం వచ్చాడు కోప్పడతాను, సాయంకాలానికి కోపాన్ని వదిలిపెట్టేసుకుంటాను, కోపపడి పాపము చేయకుడి అన్నాడు కదా, పోయిన వారమే చెప్పాడన్న మాకు. అతి చెప్పడప్పుడు సమయం దొరికింది కాబట్టి చేస్తాం, కోప్పడతాము. మళ్ళీ తర్వాత పాపం చేద్దన్నాడు కదా, మళ్ళీ తర్వాత సాయంత్రానికి మర్చిపోమన్నాడు కదా, మర్చిపోతాం. ఇలాంటి పనులు మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దుర్వినియోగం చేసుకుంటూ మీ జీవితాన్ని పాడు చేసుకుంటే ఎక్కడికి పోతారు? తీర్పులోకి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారమ్మా? తీర్పు. ఇప్పుడు కోర్టులోకి వెళ్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? మీరు బాగుంటుంది మీకు కోర్టులోకి వెళ్ళాలంటే? బాగుంటుంది కదా. ఇంకొకటి, తీర్పులో పెద్ద సమస్య ఏంటంటే ఒకసారి ఇక్కడంటే తీర్పులు డబ్బులు ఇస్తే పని జరిగిపోతాయి. ఏమ్మా? ఇక్కడైతే డబ్బులు ఇస్తే పని జరిగిపోతాయి. నీది ప్రూఫ్లు ఉన్నా కూడా ప్రూఫ్లు లేకుండా చేసి పడేస్తారు. అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ అక్కడ లేవే పనులు, అక్కడ లోపల లేదు, తీసి కొడతారు ముఖం మీద. రే ఏంద్రా అంటే బ్రైబ్, రే ఫస్ట్ వీడిని నరకానికి వేస్తాయి, వీడిని ఇంతసేపు న్యాయం కూడా వద్దు, వీడిని ఫస్ట్ నరకానికి ఏంటంటారు. విషయం ఏంటంటే ఆ తీర్పులోకి వెళ్ళావు అంటే మీ పక్షం రాకుండా నీ విరుద్ధంగా వస్తే అయిపోయింది కథ నీదే. ఆ తీర్పు పోవడానికి మాత్రం కూడా ఇష్టపడకూడదు. నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. నిర్దోషిగాను పవిత్రంగాను ఉండాలి. అందుకే కోపపడేటప్పుడు ఈ మాట, అందుకే మీకు ఇంగ్లీష్లో ఆ మాట చదువుతూ మీకు చెప్తున్నాను. వితౌట్ కాజ్ ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. వితౌట్ కాజ్ చాలామంది కోపడుతున్నారు. ఐల్ రీడ్ అగైన్ ఫర్ యూ. మత్తయి వార్త 5వ అధ్యాయం 22. బట్ ఐ సే టు యూ దాట్ హూ ఎవర్ ఈజ్ యాంగర్ విత్ హీస్ బ్రదర్, తన సహోదరుడితో కోపము వితౌట్ ఎ కాజ్, ఏ కారణము లేకుండా, షల్ బీ డేంజర్ ఆఫ్ ద జడ్జ్మెంట్. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మన జీవితం ఎలా ఉంది? అలాగే ఉంది అక్కడ. ఎలియా కోప్పడుతున్నాడు. ఎవరి మీద కోప్పడుతున్నాడు? దావీదు మీద కోప్పడుతున్నాడు. కారణమే లేదు, ఏ కారణం లేదు. ఇంకా దాని తర్వాత ఏమన్నాడు? అదొక్కటే కాదు. అండ్ ఇంగ్లీష్లో చెప్తున్నాడు చూడండి మాట. అండ్ హూ ఎవర్ సేస్ టు హిస్ బ్రదర్ రాకా అంటే ఏంటి? తెలుగులో ఉంది అక్కడ. దరిద్రుడా, వ్యర్థుడా, దరిద్రుడా,
ఇంకా వాడిని ఇంకా నాన్నకు మాటలు తిట్టేవాడు. అలా చేయకండి. అలా చేస్తే నువ్వు తీర్పులోకి వస్తావు, నువ్వు నష్టపోతావు. నీ మాటలు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ చేష్టలు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎందుకు కోపడుతున్నావో నీ కోపానికి కూడా కారణం ఉండాలి. కారణం ఉందని చెప్పి కోప్పడ్డం అని చెప్పారని ఇంకొక అలసుగా తీసుకోకండి. ఈ కోపం అనేది పెద్ద డేంజర్. ఈ కోపం యాడికి పోతుంది చెప్పండి? గ్లాసులు ఇసిరేసే కాడిక నుంచి యాడికి వెళ్ళిపోతుంది? అన్నీ ఇసిరేస్తారు. ఇంకా మనిషిని కూడా పట్టుకొని ఇసిరేయడం ఒక్కటే చేత కాదు, అంతే. ఏమ్మా, కోప్పడ్డం అందుకే చాలా డేంజర్. నేను అందుకే దాని జోలికి పోను. నాకు కూడా ఏదైనా సందర్భాలు వస్తాయి, అమ్మో నీకంటే నేను పిచ్చి కోపిస్తుంది, నేను చెప్తున్నా. అలాంటి పిచ్చి కోపిస్తే నాకు ఆ కోపాన్ని పూర్తిగా తీసేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన అవసరం వచ్చిందో. దాంతో నేను కోపాన్ని తీసుకోగలిగానంటే ఒకటే ఒక కారణం, ప్రార్థన. ఇంకొకటి కాదు బ్రదర్, నేను సీరియస్ చెప్తున్నా మీకు. మీరు కూడా తీసేసుకోవాలంటే ఇంకొకటి కాదు, కిషోర్ అన్న చెప్పాడని కాదు, అది కాదు. కారణం ఎలా తీసుకోగలరు? ప్రార్థన. నేను అడిగాను దేవుణ్ణి, ప్రభువా నేను షార్ట్ టెంపర్ నాయన, నాకు పిచ్చ కోపం వస్తుంది నాయన, నా మాట వినకపోతేనే కోపం వస్తుంది ప్రభువా, నా అలాంటోడు వాక్యం చెప్తే ఎలా ఉంటుంది ప్రభువా, నా జీవితాన్ని మార్చు నాయన. ఆ స్వభావము నుంచి ఈరోజు మనల్ని ఎంత దరిద్రులను తిట్టినా, కుక్కని తిట్టినా, చెత్తని తిట్టినా, ఇంకొక మాట తిట్టినా బాధపడడం లేదు, కోపపడడం లేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట మీతో, వ్యర్థముగా కోప్పడకూడదు. రెండో మాట చూస్తాం అక్కడ జరుగుతున్న సందర్భంలో, వై డిడ్ యూ కమ్ హియర్, నువ్వు ఎందుకు వచ్చావనే మాటలో కోప్పడుతున్నాడు మొదటిగా అనవసరంగా. రెండవది ఏంటి? ఆ ప్రసంగి 4వ అధ్యాయము చదువుదాం. ప్రసంగి 4వ అధ్యాయము 9 నుంచి చదువుతాం. చదువుతాలి. అరే ఒక్కడు ఒంటరిగా ఉన్నాడో లేకపోతే ఏదో ఇంకొకడు వస్తే మంచిదే కదా, అవునా కదమ్మా? ఇప్పుడు ఎలియాబుకు దావీదు రావడం మంచిదా కదా? మంచిదే. కనీసం చచ్చిపోతే ఆ చచ్చిపోయిన శరీరాన్ని ఇంటికి తీసుకొని పోతాడు, అవునా కదా తమ్ముడు? శరీరంనే దొరకట్లేదంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఒక మనిషి ఇంకొక మనిషికి తోడుండడం మంచిది. బైబిల్ ఈ మాట చెప్తా ఉంటే, ఒరే నా తమ్ముడు వచ్చాడురా, ఒరే నాతో పాటు ఉంటాడురా, నాకు కొంచెమన్నా హెల్ప్ అవుతాడురా అని ఆనందం కాకుండా కోప్పడేవాడుగా తయారయ్యాడు. ఏదన్నా లాజిక్ ఉందా? మనం కూడా ఇలాంటి పనులే చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. ఇంకా మన సంఘంలో అలాంటివి ఇంకా స్టార్ట్ అవ్వకూడదని నేను నమ్ముతున్నా. రాబో దినాల్లో వాళ్ళు వీళ్ళు వేళ్ళు అని చెప్పి వేరు చేసుకొని వాళ్ళు ఏదైనా తగులుతుంటే మేము తగలం, మేము డేక్షాలు తగలం, వాళ్ళు తగిలేరుగా. మేము వంటకు రాం, వాళ్ళు వచ్చారుగా. ఉన్నారు కొన్ని సంఘాలు ఇలాంటివి. ఇలాంటి సంఘాలు లేకుండా పోలేదు, సంఘస్థుల్లో విభేదాలు లేకుండా పోలేదు, మనుషుల్లో ఐక్యత రావాలి. మేము ఒకరోజు వాక్యం విన్నాం, ఐక్యత ఎంతమంది ఏమంటుంది? మనోహరం. చదివారా మీరు? విన్నారా అప్పుడు వాక్యము? సహోదరుల ఐక్యత కలిగి ఉండడం. ఆ రోజు మీరు కేవలం సహోదరుల ఐక్యత కలిగి ఉండడానికి ఏ విషయాల్లో విన్నారు మీరు పూర్తిగా? ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మీకు, ఈ ఎలియాబు ఆనందపడాల్సింది పోయి బాధపడి విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? ఒరే ఒక మనిషి క్రైస్తవుని తీసుకొని వచ్చి వాక్యం వినిపిస్తున్నాడంటే అందరం ఆనందంగా ఒక ఐక్యతలోకి వచ్చి వాక్యం విని వెళ్ళిపోదామని, అది కాదు. వాడికి పేరు వచ్చేస్తుంది, వాడికి పాపులారిటీ వచ్చేస్తుంది, వాడి సంఘానికి. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు రాకపోయినా వచ్చినా జరిగేది ఎలాగూ జరుగుతుంది, అవునా కదా? మనుష్యులు చేయాల్సిన పనులు సరిగ్గా చేయకపోతే దీనికి కూడా జాగ్రత్తగా దేవుని ఎదుట మనము నిరపరాధులుగా ఉంటాము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం చేసే ప్రతి పన్నాగము మనం కూడా చేయకూడదు. ఆ పనులు వాళ్ళు చేస్తున్నారని మనం కూడా చేయకూడదు. మనం ఎప్పుడు చేయబోము కూడా అలాంటివి. నేను చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను. ఒకవేళ మంచి దేవజనుడు అయితే మీరు పోండి వాక్యం వినండి అంటాను, ఒకవేళ మంచి దేవజనుడు కాకపోతే పోదండి అంటాను. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్న మాటలు
మనం ఒక ఐక్యత కోసం తాపత్రయపడాలి, ఇంకొకరి కోసం తాపత్రయపడాలి, దేవునిలో ఎదుగుదల కోసం తాపత్రయపడాలి. నేను అనుకుంటాను అప్పుడప్పుడు పరలోక రాజ్యానికి నేను ఒక్కనే కాదు పోవాల్సింది, నాతో పాటు నా చెర పట్టుకొని పోవాలి అందరినీ. మ్యాన్, ఎంతమందిని ఢిల్లీలో పట్టుకొని వెళ్ళగలను అంతమందిని పట్టుకొని పోవాలి. ఇది నా తాపత్రయం. దీనికోసం నేను మెడగురికి వెయ్యను. పోతే ప్రాణం పోవాల్సిందే, అంతే. పోతే ప్రాణం పోవాల్సిందే. వెనకడుగు వెయ్యను. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? నువ్వు కూడా తాపత్రయపడడం నేర్చుకో. నువ్వు కూడా ఒకరి సహకారంగా తీసుకో, ఒకరితో ఐక్యత తీసుకో, ఒకరితో కలిసి నడవడం నేర్చుకో. కలిసి నడవడం అనేది చాలా కష్టమైంది. ఎందుకు తెలుసా? విభేదాలు చాలా వస్తాయి. ఈవెన్ నా తమ్ముడైనా, అరుణ్ అయినా కానీ, వెంకటేష్ అయినా కానీ కొన్ని దినాలు నాతో నడుస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో వాళ్ళకి కాంట్రడిక్ట్ అయినాయి. అలా అవ్వలేకేం కాదు, అవుతాయి కాంట్రడిక్ట్. అర్థమవుతుందా మీకు? సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. తమ్ముడు ఈ విషయాలు ఇలా ఉన్నావు, మారాలను. తమ్ముడు నువ్వు ఈ విషయాలు ఇలా ఉన్నావు, మారాలను చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళకు చాలా బాధగా ఉంటుంది. రావు విషయంలో కూడా, తమ్ముడు నువ్వు విజయవాడకి వెళ్తున్నావు, మీ అమ్మ మీ నాన్నలతో సరిగ్గా వాక్యాలు బాగా షేర్ చేయాలి, నువ్వు దేవుళ్ళ బాగా ఎదుగుదల, ఇది నీ బాధ్యత, నువ్వు ఇది చేయలేకపోతున్నావు, అది చేయాలి. నువ్వు ఐక్యతగా నడవడం ఎలా ఉంటుంది? కష్టంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి చెప్పినప్పుడు వినాలి, అదే పని చేయాలి. ఎందుకంటే మన ఆలోచనలు ఆల్రెడీ వేరే ఉంటాయి కదా, మన ఆలోచనలు ఆల్రెడీ వేరే ఉంటాయి. వేరే అన్న చెప్తున్నాడంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది, అది డైజెస్ట్ అయ్యే రకంగా ఉండవు కొన్ని విషయాలు. ఐక్యతలోకి రావాలి అంటే కష్టమే. కానీ ప్రసంగిలో అదే అన్నాడు, మీరు ఏమన్నాడు? ఇద్దరు కలిసి వారు పడిపోయినను, ఇట్ ఈస్ గుడ్, వీ నీడ్, మనకు అది కావాలి. ఎలియాబుకు అర్థం కావట్లే, ఎలియాబుకు కోపమే ఉంది, పిచ్చోడు. ఒకరు కలిసి చేయడం. ఇప్పుడు మేము చేసే పనులలో, మేము చేసే ప్రతి పనులలో ఏ మనిషి ఏ అవసరత ఎక్కడ ఉందో ఆ అవసరతను బట్టి మనం పని పెట్టుకుంటాం. కానీ అందరినీ కావాల్సిగా తీసుకొని వచ్చి నిలబెట్టి పని చేయించే రకం కాదు మనం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఒక ఐక్యత ఉండడము, ఒకరు కలిసి ఉండడము. మనం ఎన్నో పనులు కలిసి చేసుకోవచ్చు. ఈసారి మనకు రావు బ్రదర్కి, జియోన్కి ఇలా అయినా కూడా అందరూ టీం చాలా కలిసి కష్టపడి సహకరించుకొని వాళ్ళ కొద్దీ వాళ్ళే చేసుకొని వెళ్ళు, మేము చూసుకుంటాం. ఒక ఐక్యత ఉంటే ఎలా ఉంటుంది? అలాగ కలిసి అనేక పనులు చేసుకోవచ్చు మనము. కానీ అలాంటి భావము, అలాంటి ఆలోచన లేదు. మనం ఇలాంటి స్వభావముతో ఉంటే, ఎందుకనంటే బయటికి మాత్రం కొంతమంది ఇలా ఉంటారు. ఎలాంటి తెలుసా? కలిసినట్టు ఉంటారు, ఇది మనలో ఉన్న పెద్ద టాలెంట్ అనుకుంటారో మరి ఏమనుకుంటారో. కలిసినట్టు ఉంటారు కానీ లోపల మాత్రం అస్సలు కలవరు. క్రోధం. బయటికి మాత్రం అన్నయ్య, లోపల మాత్రం పట్టజాలనంత క్వింటాలు ఉంటాయి. మామూలు కేజీలు కూడా కాదు, టన్నులు. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. వాటి రూపములు గుర్రము రూపము వంటివి. ఏమనుకున్నారు ఇవి? రౌతుల వలె పరిగెత్తి వచ్చును, ఏందనుకున్నారు ఇవి? మీకు ఒక విషయం చెప్పమంటారా? ఇవి గుర్రాలు కాదు, ఏమనుకున్నారు మీరు? ఇవి మిడతలు గురించి చెప్తున్నాడు ఆడ. మిడతలు ఎలా ఉన్నాయంట? గుర్రాల్లా ఉన్నాయంట. చాలామంది ఇలాగే ఉంటారు. అవిశ్వాసులు ఎలా ఉన్నారంట? విశ్వాసుల్లాగా ఉన్నారంట. వాళ్ళ ధ్వని ఎలా ఉందంట? పర్వతములు. ఆ మాట చూడండి ఎంత రాశారో. పర్వత శిఖరములు గంతులు వేయుచున్నట్టు. ఏవి ఇవన్నీ? మిడతలు. దాని అంతా చదివితే మీకు అర్థమవుతుంది. మళ్ళీ చదవండి తర్వాత. అవి గుర్రాలు కాదు, మరొకటి కాదు, మిడతలు అవి. కావాలంటే 25వ వచనం చదవండి, అక్కడ ఉంటుంది. అది అక్కడే, అదే అధ్యాయంలో 25వ వచనం. మిడతలు. అది ఏంది ఇవి? మిడతలు.
మిడతల గురించి మాట్లాడుతున్నాడు. మనం కూడా అలాంటి వాళ్ళమే. బయటికి స్నేహం అంటాం, బయటికి కలిసి ఉన్నామంటాం, బయటికి మా అన్నయ్య అంటాం, బయటికి మా ఇది అంటాము, బయటికి మా బ్రదర్ అంటాము. నిన్న నాతో కూడా చాలామంది చర్చికి వచ్చిన వాళ్ళు మామూలు వర్షిప్కి వచ్చారు. చాలామంది అన్నారు, అన్నయ్య మేము మీ సంఘానికి వస్తామని అన్నారు. చాలామంది మీకు టు బీ ఓపెన్ 5 ఫ్యామిలీస్ చెప్పారు నాకు. వెంటనే నేను అన్నాను, పర్లేదు ఫస్ట్ దైవజనుని కలవండి, ఫస్ట్ వచ్చేది పక్కన పెట్టండి, ఫస్ట్ దైవజనుని కలవండి. వచ్చారు, ఆ పని చేసుకొని వెళ్ళండి, మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు, వాళ్ళు వస్తారో రారో ఎవరికి తెలుసు. ఆ దానికోసం మనం ఆశ పెట్టుకొని చేసింది కాదు ఇది. అలాంటి అపీరెన్స్గా మనం బయటికి మాత్రం నిజంగా సంఘానికి సువార్తను అందించే విధంగా ఉండి లోపల లోపల తవ్వుకునే వారముగా మనం ఉండడం చేస్తే దేవుడు మనల్ని గమనిస్తున్నాడు కదా. దేవుడు చూడడం లేదా మనలో? నీ రహస్య స్థలమందు నీ దేవుడు నీ ప్రతి అడుగును గమనిస్తూ ఉంటాడు. నువ్వు ఒక్కటైనా తప్పు ఉద్దేశంతో చేసావంటే లేపేస్తాడు. నేను పెద్ద మ్యాటర్ ఇంకా దేవునికే. నేను ఒకవేళ లోపల గొడుపుటానికి కొంచెం చేశానే అనుకో, వేరే సంఘస్థులు లాక్కోవడానికి వాళ్ళు ఓకే మీ నంబర్లు ఇవ్వండి, మీరు రండి, నేను ప్రార్థన చేస్తాను, నేను లొకేషన్ పంపిస్తా, కన్ను కొట్టి వచ్చే దేవుడు అంటాడు, రే కిషోర్గా నువ్వు ఎంత తెలివి చూపిస్తున్నావురా నువ్వు. అపీరెన్స్ బయటికి మాత్రం బాగానే, లోపల మాత్రం ఇలాంటి పనులు చేయకూడదు. ఎలియాబు కూడా బయటికి మాత్రం బలశాలిగా ఉన్నాడు. దావీదు వస్తే దావీదు మీద కోప్పడుతున్నాడు వ్యర్థంగా, ఏదో పెద్ద రాజు అయిపోయినట్టు మనోడు. ఈడ నాకు అర్థం కాక ఒక మాట అడుగుతున్నాడు, ఎలియాబుకి ఎందుకు కోపం రావాలి? దేనికి కోపడు? నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని కోపడుతున్నాడు. ఎందుకు వచ్చినాడో తెలీదు. లంచ్ బాక్సులు పట్టుకొని వచ్చాడు పాపం, మోసుకొని వచ్చాడు. కనీసం లంచ్ బాక్సులు చూసాను. కాదు తమ్ముడు, మీరు రాజమండ్రి పోయినారమ్మా, మీరు వచ్చారు పాపం ప్రేమగా. వస్తే ఏం తమ్ముడు ఈ టైంకి వచ్చినారని అన్నాను అనుకో, మీరు స్వీట్ బాక్స్ పట్టుకొని వచ్చారు అనుకుందాం. ఇప్పుడు వచ్చినా ఎందుకు వచ్చినారంటే ఎలా ఉంటుంది? ఎట్లుంటుందమ్మా? చాలా బాధగా ఉండదు? మా అన్నయ్యకి ఏదో స్వీట్ తెచ్చుకుందాము, అన్నం చూసి పలకరించి వెళ్దాము అని మేము వస్తే అన్నయ్య నీ మాట అన్నాడు అని బాధ లేదు. అలా బాధ పెడుతున్నాడు ఎలియాబు దావీదును వ్యర్థంగా. దేనికి కోపము? ఆ మాట ఇంకా ముందుకు వస్తాను చూడండి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం, నేను మొదటి మాట ముగించలేదు, 10వ అధ్యాయము 26 ఇక్కడ ముగిస్తాను. మొదటి మాట మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 26. మరుగైనదేదియు బయలుపరచబడక పోదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. నేను అదే చెప్పాను, లోపల లాక్కొని దేవునికి తెలియకుండా పోవడం కాదు, అన్నీ తెలుస్తాయి దేవునికి. దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాటలు స్పష్టమైన మాటలు. ఈరోజు ఏంటో తెలుసా? మనం ఆలోచించాలి, నిజంగా మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మనం లోపల ఎలాంటి పనులు చేస్తున్నాం, లోపల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం. వేరే వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నాం కానీ ద్వేషం కలిగి ఉంటున్నామేమో. అన్నాడు కిషోర్ మాట్లాడుతూ, అన్నా మేము ఎలాంటి చర్చ్ నుంచి వచ్చామంటే, ఆ చర్చ్ వాళ్ళంట దూరం నుంచి దేవజనుడు సుమో వస్తుందనంటే టక చలాకులు పట్టుకొని అవి పట్టుకొని ఇటు తిప్పుతూ ఉంటారంటంగా. సుమోలో పాస్టర్ వస్తున్నాడు కదా అని. వస్తానే దేవజనుడు వస్తాడు, అయ్యా గారు వందనాలయ్యా, ఎలా ఉన్నారయ్యా, చెప్పండి ఏ పని, టీ తాగండి, అది అని బాగా ఆడంబరం చేస్తారు. మళ్ళీ దేవజనుడు పోతే అంటారంట, అబ్బా ఈ అయ్యగారికి చెప్పలేకపోతున్నాము, చాలా తప్పుడు పనులు చేస్తున్నాడు ఈ అయ్యగారు అంటారంట. ఈయనతో అంటున్నాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, కిషోర్ నువ్వు అదే డైరెక్ట్గా చెప్పకూడదు, ఆయనకే డైరెక్ట్ చెప్పకూడదు. వీళ్ళు చెప్పరు, బయటికి మాత్రం ప్రేమను ఒలగబోస్తారు. ఏం పోస్తారు? అబ్బో నాయన, ఆ ప్రేమే నిజమైన ప్రేమ అనుకుంటా ఉంటాం. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, ఎలియాబు వలె నువ్వు నేను ఉండకూడదు. వ్యర్థముగా నువ్వు ఎందుకు వచ్చావు అని ఒకరిని ప్రశ్నించి, ఒకరిని బాధ పెట్టి, ఒకరిని కించపరిచే రకంగా ఉండకూడదు. రెండో మాట చెప్తున్నాను, విత్ హూమ్ యూ లెఫ్ట్ దోస్. నీ గొర్రెలను ఏం చేసావంట? ఎవరి దగ్గర వదిలిపెట్టి, ఏ అరణ్యంలో వదిలిపెట్టి వచ్చేసావు. ఇప్పుడు రెండో మాటకు వచ్చాము. రెండో మాట ఏందనుకున్నారు? ఆయన బాధ ఏంది? ఆయన బాధ ఏంటంటే, నీ గొర్రెలు ఆడున్నారా, తన పనిని చూపిస్తున్నాడు. రే నీ పని ఇది కాదురా, నీ పని ఏంది? గొర్రెలు కాచుకోవడం.
కించపరిచాడు. వచ్చిన వాడిని ఏం చేస్తున్నాడు? కించపరుస్తున్నాడు. చూద్దాం, అక్కడ రెండవ మాట కాడ చూస్తున్నాం. మనకు ఒకవేళ నిజంగా చెప్తున్నాను, భూమి మీద అధికారం లేకపోతే, మనకు ఒకవేళ ఏది లేకపోతే మనుషులు ఎలా ట్రీట్ చేస్తారు తెలుసా? ఇలాగే ట్రీట్ చేస్తారు. దావీదుకి అప్పటికి ఏం అధికారం లేదు, అవునా కదా? ఇంకా రాలా, అది రాజు కాలే. రాజు ఏంటి ఆ మాట అడిగేవాడా? రే నీ గొర్రెలు ఆడున్నారా అని చెప్పేవాడా? అంత తక్కువ చేసి చూస్తున్నాడు. గొర్రెలు అంటే ఎవరు? ఇంట్లో పనిచేసేవాడు అని అర్థమైందా? ఇంట్లో పనిచేసేవాడు గొర్రెలు మోస్తాడు. ఆ దినాల్లో పనివాడిని పెట్టుకొని ఆ పనివాడిని కుమారుని చేసి పెట్టాడు జెస్సీ. చాలామంది చెప్తారు బైబిల్ నిపుణులు, రెండవ భార్య కుమారుడు దావీదు కాబట్టి అతన్ని ఆ గొర్రెల కాపరిగా చేసేసారంటారు. అది ఎంతవరకు వాస్తవం మనం ఇంకా దాన్ని ధ్యానించాలి. కానీ వాస్తవాలు ఏంటంటే అంత తక్కువ చూపు చూస్తున్నాడు ఎలియాబు. ముందు కోప్పడ్డాడు వ్యక్తంగా, రెండవది ఏంటి? తక్కువ చూపు. ఇలాంటి వాడే ఒకడున్నాడు బైబిల్లో. చూద్దాం ఆ మాట. 2 సమయాలు 16వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదువుదాం. రాళ్ళు రువ్వుతూ వచ్చెను. చాలు. షమి ఏం చేస్తున్నాడు? నోటుకొచ్చింది మాడుతున్నాడు. రాళ్ళు రువ్వుచు అంటే ఏందనుకున్నారు? రాళ్ళు ఇసిరేస్తున్నాడు దావీదు పైకి. ఒరే రాజైనా ఈయన కొడితే లేచిపోతాం రా మనము ఆయన భయం లేకుండా అబ్షాలోము వచ్చేసాడు. టెంపరీగా అబ్షాలోము వచ్చేసాడు ఆ రాజ్యానికి. ఇంకా దొరికిందని చెప్పేసి ఈ సౌలు సంతానముడు నోటుకొచ్చింది రబ్బిష్ మాడుతున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? రాళ్ళు రువ్విన తర్వాత ఏమన్నాడు? పిచ్చి ఏమన్నాడమ్మా? చీపో. ఇంకా తర్వాత మళ్ళీ దేవుని ఇన్వాల్వ్ చేశాడు. మళ్ళీ సరిపోలేదు. యెహోవా నీ మీదికి రప్పించి నువ్వు నరహంతకుడవు. ఇంకా ఏం చూడండి ఎంత దుర్మార్గం మాట్లాడుతున్నారో. చాలామంది మాట్లాడతారమ్మా, నిన్ను మాట్లాడతారు, నన్ను కూడా మాట్లాడతారు. ఎప్పుడైతే వాళ్ళకు తక్కువ చూపులో మనం ఉంటామో. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏ మనిషి అయినా తిడుతున్నాడు, ఏ మనిషి అయినా నిన్ను తక్కువ చేస్తూ మాడుతున్నాడు, పర్లేదు, నువ్వు వెంటనే హట్ అవ్వద్దు. ఇది నేర్చుకోండి. నేను స్వభావం చెప్తున్నాను. దావీదు ఏమని అన్నాడా? పక్కన ఉన్నాడు అభిషేక్ ఏమన్నాడు? ఒక్క మాట చెప్పు రాజాను, వాని తల తీసుకొని వచ్చేస్తాను నేను అన్నాడు. ఒక్క మాట చెప్పు చాలు, నువ్వు నాకేం పెద్దగా ఏం చెప్పొద్దు, రేపు పోరాను అంతే చాలు. మామూలు వ్యక్తి కాదు అభిషేక్. 300 మందిని ఒక్క కత్తితో చంపాడు. 300 మందిని ఒక్క కత్తితో చంపాడు. అలాంటి గొప్ప శక్తి గలవాడు అభిషేక్. ఇంకా షమి అలాంటి వాడు. వాని ముందు అన్నాడు అక్కడ చచ్చిన కుక్క అని అన్నాడు కూడా మాట. ఈ చచ్చిన కుక్కను లేపుకొని వస్తాను, ఒక మాట చెప్పు రాజా అంటున్నాడు. కానీ ఏమన్నాడు? మాట పడిన దావీదు, పర్లేదు వాడికి దేవుడు అధికారం ఇచ్చాడు, మాట్లాడి మాట పడ్డాడు దావీదు. మాట పడడంలో మనము ఎప్పుడు బాధపడకూడదు. ఒక క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన స్వభావం ఏంటంటే, ఒక్కొక్కసారి మన మీద నిజముగా వ్యర్థముగా తక్కువ చూపు చూసి మాట్లాడే వాళ్ళు ఏదైనా ఉంటే, నిరర్థకంగా మాట్లాడుతుంటే మనము కొన్ని విషయాల్లో మౌనం పాటించాలి. కోపాన్ని చూపించుకొని, వ్యతిరేకం చూపించుకొని, నా కథ ఏందిరా, నువ్వేందిరా అని చెప్పి చూపించుకునేవాడు నిజమైన క్రైస్తవుడు కాడు. మన బైబిల్ ఏం చెప్తుంది? ఒక చెంప మీద కొడితే అరే చూపించడం చేత కాక మన ప్రజలు ఈ 2 చెంపులు వాయించేస్తున్నారు ఎదుటోడివి. బలంగా దైవజనుడు ఏమన్నా తెలుసా? అది ఆ కాలం మాస్టర్ బ్రదరు, ఆ కాలంది బ్రదర్ అది. ఈ కాలంలో అలా కాదు బైబిల్. అటుంటే సేవజలం బ్రదర్. ఒక చెంప మీద కొడితే పడబడపడని 2 చెంపలు కొట్టేయండి. ఇలాంటి స్వభావంలో మనం ఉండిపోతున్నాం.
దావీదు మాటలు పడుతున్నాడు, మనం కూడా మాటలు పడతాం. నేను కూడా పడుతున్నాను మాటలు, చాలాసార్లు పడ్డాను, ఇది ఒక్కసారి కాదు. చాలా బాధకరమైన మాటలు పడ్డాను, వ్యర్థమైన మాటలు పడ్డాను, అంత కలిగి ఉన్నా కూడా మాటలు పడ్డాను. కానీ పర్వాలేదు, మీరు నా నిమిత్తము, ఆ మాట అర్థమైందా? యేసయ్య ఏమన్నాడు? మీరు నా నిమిత్తము ఈ మాటలు పడితే మీకు మహిమ ఖచ్చితంగా దొరుకుతుంది. హల్లెలూయా. మీకు రివార్డ్ తప్పక దొరుకుతుంది. దాన్ని భరించే శక్తి మీకు రావాలి, దాన్ని జీర్ణించుకునే శక్తి రావాలి, స్వభావాలు మారాలి, అర్థం చేసుకోవాలి. చూడండి, ఒక మాట మీకు ఒక ఎంత తక్కువ అంటే ఒక గొర్రెల్ని చూసుకున్నంత తక్కువ చూపు చూసి మాట్లాడినాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆ మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. చదువుదాం సామెతలు 12వ అధ్యాయం 10వ వచనం. ఎవరంట? నీతిమంతుడు. ఈ రకంగా చూసుకుంటే ఎలియాబు కంటే దావీదే నీతిమంతుడు, అవునా కదా? తన గొర్రెల విషయంలో ఎంతో ధ్యానం పెట్టాడు, దానికి నీళ్ళకి కావాలి, దానికి నీళ్లు కావాలి, మరొకటి కావాలి, ఏం చేయాలో చేసి పెట్టాడు. నీతిమంతుడు తన పశువుల దయతో చూచును. అది వాళ్ళది క్రూరత్వమే. వాళ్ళ క్రూరత్వం మామూలుగా ఉండదు, మొండితనం మామూలుగా ఉండదు, పగలు మామూలుగా ఉండవు, ద్వేషాలు మామూలుగా ఉండవు. దావీదుకున్న స్వభావం మనకు కూడా రావాలి. గొర్రెల కాపరి విరా, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావంటే బాధపడలే. నేనేమంటానంటే, మీ ఉద్యోగాలు ఒకవేళ మీరు సార్జన్లుగా ఉండొచ్చు, చాలామంది సార్జన్లు ఉన్నారట. ఇంకొకరు మీ హయ్యర్ ఆఫీసర్ వచ్చి మిమ్మల్ని, ఆయన ఆఫీసర్ ముందు మీరు తక్కువలే, అవునా కదా? చిన్న ఉద్యోగస్తులే, అవునా కదా? వాళ్ళని కూడా మిమ్మల్ని తక్కువ జరుపు చేసినప్పుడు మీరు బాధపడకూడదు, మీరు కించపరచుకోకూడదు, మీరు ఏదో ఫీల్ అయిపోకూడదు. మా దేవుడు మమ్మల్ని లేవనెత్తలేదే, మమ్మల్ని జాషువా ఎలాగంట జోసెఫ్ లాగా లేపలేదే, మమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని అందరినీ ప్రధానమంత్రులు చేయాలన్నా? చెప్పండి. మీరు బాధపడకండి, మీకు ఇచ్చిన దానిలో మీరు ఆనందంగా ఉండండి. తగ్గించుకుంటాం. ఎక్కడి నుంచి వస్తుంది మీ తగ్గింపు? మామూలుగా మీరు ప్రార్థన చేయండి, అప్పుడు వస్తుంది తగ్గింపు. మహాగణుడా, మహోన్నతుడా, మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి అప్పుడు వచ్చిన తగ్గింపు. ఎవడన్నా తిడితే వస్తుందా తగ్గింపు? చెప్పాలి. మీరు ఏం చెప్పట్లే. ఎవడన్నా తిడితే ఏమొస్తుంది? నిజం చెప్పండి. మీరు చెప్పకుండా మీరు ఎంతసేపు ఈ వాక్య లూపులో ఉంటే ఇలాగా నిజం చెప్పండి. మీరు నాతో పాటి ఏమొస్తుంది? ఇంకా మామూలుగా ఉండదు ఎవరు. నేను ప్రార్థన చేసేప్పుడే దీనులము దరిద్రులము ప్రభువా ఏ పాటి వారం నాయన. ప్రార్థన అప్పుడే పక్కనోడు రే దీనుడా దరిద్రుడా అన్నాడు, రే ఆపురాను. అవును ప్రభువా. మన వాళ్ళలో ఉన్న షేడ్లు ఎవరికి ఉండవు. నేను చెప్తున్నా ఈ మాటలు నిజం చెప్తున్నా. మన వాళ్ళల్లో ఉన్న షేడ్లు ఎవరికి దొరకవు. ఊసరి వెలికి కూడా ఉండవు అంత రంగులో. నేను ఒక దైవజనుడు అన్నాడు, ఒక ఆయన అన్నాడు, ఎంత బాగా చేసావు నేను. ఆయనకే లోపల కుళ్ళు ఎక్కువ. అది చూడండి, ఎంత బాగా చేసావు నాన్న, చాలా సూపర్గా ఉంది, సక్సెస్ చేసావు నన్ను. లోపల తట్టుకోలేకపోతున్నాడు ఆయన. నాకు మళ్ళీ తెలిసింది, బయట ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పొచ్చి నాకు వేరే వాళ్ళు చెప్పారు. గొర్రెల మీద పశువుల మీద ధ్యానం పెట్టినోడు నీతిమంతుడు అంట. దావీదుకున్న లక్షణం ఎలియాబుకు లేదు, కానీ కోపం మాత్రం కొండలు దాటుతూ ఉంది, గర్వం మాత్రం కొండలు దాటుతూ ఉంది. ఇంకా చూడండి అన్నమాట. తెస్సలోనికి రాసిన పత్రిక చదివి నేను రెండవ అంశం ముగించి త్వరగా ముందుకెళ్తాను. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, అందుకే ఈ బైబిల్లో ఈ మాటలు చాలా జాగ్రత్తగా చెప్తారు. మొదటి తెస్సలోనికి 4వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. అలాగుననే మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా, అభివృద్ధి పొందుచూ ఉండాలి. వెలపటి వారికి ఎలా ఉండాలంట? మర్యాదగా నడుచుకొనుచు. పరుల జోలికి పోక. ఎవరి జోలికి పోకూడదు? నువ్వు పరుల జోలికి పోకూడదు. మీరు అది మీ సొంత కార్యములు జరుపుకొనుట యందు అది
ఏంది హెచ్చరిస్తున్నాడంట పౌలు గారు. ఇంకా ఇవన్నీ మాటలన్నీ తీసేస్తే ఒక మాట చెప్తున్నాడు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నువ్వు చేయాల్సిన పనిని సక్రమంగా చేసుకుంటూ వెళ్తా ఉండు అంతే. దీనిలో నుంచి ఏలు పెట్టి దానిలో నుంచి ఏలు పెట్టి దీనిలో నుంచి ఆ విషయాలు తెలుసుకొని ఇబ్బందులు తెచ్చుకోవద్దు నీ జీవితాన్ని. కొంతమంది అలా ఉంటారు జనాలు. ఎలియాబు తన పనిని తాను సక్రమంగా చేయాల్సిన పనిని చేయకుండా, యుద్ధం కోసం వెళ్ళిన వాడు యుద్ధం చేయకుండా, ఎవడి మీదనో శత్రువు మీద కోప్పడాల్సిన వాడు శత్రువు మీద కోప్పడకుండా దావీదు మీద కోప్పడుతున్నాడు. ఎలాంటి విచిత్రమైన పని చేస్తున్నాడు. మనం కూడా అలాంటి పనులు చేస్తున్నాం ఈ దినాల్లో. ఎలాంటి పనులు అంటే మనం కూడా కొన్ని విషయాల్లో అనవసరంగా ఇన్వాల్వ్మెంట్ అవుతుంటాం. ఫస్ట్ ఏమన్నా ఏడు రే నీ గొర్రెలు ఆడున్నారా ఏమన్నాడు ఇన్వాల్వ్మెంట్లో. సెకండ్ మాటలో నీ గొర్రెలు ఆడున్నాయి, అరణ్యంలో వదిలిపెట్టి వచ్చావా ఏంటి నువ్వు, వీడికి ఎందుకంట. దాని బాధ్యత తీసుకునేవాడు వాడు కదా. నీ బాధ్యత ఏంటి? యుద్ధం చేయడం, అవునా కదా. ఎలియాబు బాధ్యత ఏందమ్మా? వేసుకొని వచ్చాడు, ఆ నుంచి ఇంట్లో నుంచి సూట్ వేసుకొని వచ్చాడు. ఏ సూట్ వేసుకొని వచ్చాడు బ్రదర్? యుద్ధానికి సూట్ వేసుకొని వచ్చాడు, కత్తి పట్టుకొని వచ్చాడు. కానీ కత్తితో శత్రువు దగ్గర పోవడానికి చేతగాక గోర్లు కట్ చేసుకుంటున్నాడు. ఏం కట్ చేసుకున్నాడు? ఏం మనిషి. దానికి మళ్ళీ ఎవరి మీద కోప్పడాలి? ఎట్టుంటుంది వ్యవహారం. ఎలియాబు లాగా మనం కూడా కొన్ని సందర్భాల్లో మనం కూడా ఇలాంటి బిహేవియర్ కలిగి ఉంటున్నాం. వేరే వాళ్ళని కించపరిచి మాట్లాడుతుంటాం, వేరే వాళ్ళని కింద చేసి చూస్తూ ఉంటాం. వాడంతా వీడంతా వద్దు, అలాంటి వద్దండి. మీ మనసులో వచ్చినా కూడా తీసేసుకోండి దయచేసి. నేను చెప్తున్నాను, మీలో ఉందని నేను నమ్మను, కానీ ఒకవేళ ఉందేమో. నేను చెప్పానుగా ఏందది, గుర్రముల రథముల వలె చెప్పానుగా. మిడతలు ఎలా ఉన్నాయంటే అవి గుర్రముల వలె. ఎందుకంటే నమ్మలేం, మనుషులు బయటికి మాత్రం బాగానే ఉంటాం, కానీ కొన్ని ఆలోచనలు లోపల పుడుతూ ఉంటాయి. వాడంతా వీడంతా అటు పెట్టుకోకండి దయచేసి. మీలో అలాంటి స్వభావం వస్తే దేవుడు వెంటనే మీ జీవితంలో రియాక్ట్ అవుతాడు. మీకు ఎంతమంది అడ్డుపడినా కూడా వదిలిపెట్టాడు. బైబిల్లో ఒక చోట ఉంది, నేను మోషే మాట వినను, నేను ఏలియా మాట వినను, ఎవరి మాట వినను. వాడు ఖచ్చితంగా తప్పుడు పని చేస్తే దెబ్బలు పడతాయి వాడికి. యెర్మీయా గ్రంథంలో రాశాడు ఈ మాట. మీకోసం నేను మొరపెట్టిన ప్రభువా కాపాడినైనా మా వాడు తప్పు చేశాడంటే, నువ్వు పక్క పోరా, నువ్వు ఫస్ట్ పక్క పోరా నువ్వు అంటాడు. దేవుడు అనే మాట ఇది, నువ్వు పక్క పోరా ఫస్ట్. వీళ్ళు బయటికి మాత్రం విశ్వాసుల్లా కనపడ్డారు, కానీ లోపల మాత్రం పిశాచులు. ఏం కాదని అనకండి, పిశాచులు లోపలికి మాత్రం. బయటికి మాత్రం ప్రేమ, లోపలికి మాత్రం ద్వేషం. ఒరే నీ గొర్రెలు ఆడబెట్టుకున్నాను పో, గొర్రెలు మోసుకున్నాడా. ఎంత తక్కువ చూపు చూస్తున్నాడు. రెండోది అదే కాదు, ఎలాంటిది ఏమని చూసాం అక్కడ. రెండోది గొర్రెలు చూసుకునే వాళ్ళే, అంటే జంతువులను సరిగ్గా సంరక్షించేవాడే నీతిమంతుడు. మూడోది చూస్తున్నాం, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నిజంగా మనం ఈ విషయంలో పరిధుల్లో ఉండాలి. మన దైవజనుడైనా మనకైనా మన 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 చర్చిలో అయినా కానీ మనకి ఏ వర్క్లు ఇస్తున్నాడో ఆ వర్క్ని మనం పరిమితిలోపు చేసుకుంటూ మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. మనం చేయాల్సిన పని ఫుల్ ప్లెడ్జ్గా చేయాలి. దేవుడు ఒకవేళ నేను అడిగితే నువ్వు ఇది ఇంతకంటే ఇంకా బెటర్మెంట్ చేయగలవా అంటే, చెయ్యగలను అనే ఆప్షన్ ఉండకూడదు. ఇంకా నీకు అంత బెటర్గా చేయాలను. అర్థమవుతుంది నేను చెప్పే మాట. మీరు ఇప్పుడు మ్యూజిక్ వాయించారు, ఓకే, ఆడియో సరిగా లేదు, అది వాడి దరిద్రం. మీరు వాయించాల్సిందంతా ఫుల్ పర్ఫెక్ట్గా ఇచ్చేస్తే మీ మీద రెస్పాన్సిబిలిటీ లేదు, మీ మీద ఏ బాధ్యత లేదు, ఏ బాధ లేదు. అర్థమైందా? మనం చేయాల్సిన బాధ్యత కలిగిన వారి మనం సరిగ్గా చేయకుండా మనము కూడా ఇంకొకరి మీద తోసిపుచ్చే వాళ్ళంగా ఉండకూడదు. మైండ్ యువర్ బిజినెస్. వెరీ క్లియర్లీ మనకిచ్చిన బాధ్యత, మనకిచ్చిన దేవుని రెస్పాన్సిబిలిటీని సరిగ్గా మనం నిర్వర్తించాలి. ఏలియాబు చేయలేదు, కానీ దావీదు మీద కోప్పడుతున్నాడు. ఈరోజు మూడో మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, త్వరగా వెళ్దాం. మూడో మాట చూద్దాం. అక్కడ మూడో మాట ఏమన్నాడు? నువ్వు గర్విష్ఠుడవు. చదువు ఆ మాట. 1 సమూయేలు 17:28. నీ గర్వము నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. అబ్బా అమ్మ, ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నా, యుద్ధం చూడడానికి ఏమి తప్ప? దానికంటే ముందేమన్నాడు? చాలా దరిద్రమైన మాట అన్నాడు, గర్విష్టి. ఎట్లా కనపడుతుంది? నేను చెప్తున్నా, కొంతమందికి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మనం గర్వం కలిగి ఉండకపోయినా కూడా చాలామంది ఈ మాటలు అంటారు. మీరు దావీదు పొజిషన్లో ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పాలి. మీరు పనంతా వదిలిపెట్టుకొని వచ్చి ఆ గొర్రెలు నాడబెట్టి ఎద్దులు కట్టుకొని
ఓరు నాయన బక్కున భయపడుకుంటా నేను చచ్చిపోతానేమో యుద్ధానికి పోతున్నాను, ఆ యుద్ధంలో ఉంటే వాడు గొలియాత్ ఇసిరే కత్తి ఆడనో పడాల్సింది పోయి నా దానిలో చుక్కుంటే నేను చచ్చిపోతానేమో అని భయపడుతూ నేను వస్తే మా అన్నోళ్ళకు ఏం పట్టుకొని వచ్చాను నేను, చికెన్ బిర్యానీలు అన్నీ తీసుకొని వచ్చాను, మొత్తం ఎద్దుల బండంతా నింపుకొని వస్తే ఇదేందిరా తిడతా ఉన్నాడు, ఇదేం తిడుతున్నాడు రా, బాధ వేస్తుందా లేదా? నిజం చెప్తున్నాను, లోకం చాలా వేరేంది. మీరు కూడా లోకానికి అలాగే అనుగుణంగా వెళ్తే మీకు అర్థం కాదు లోకం అంటే ఏందో. నేను ఈరోజు నాకు కలిగింది గాయమని నేను చెప్పట్లేదు, ఈ వాక్యం మీకు అర్థం కావాలని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. దయచేసి నాకేదో గాయం పడ్డానని అన్న అది వాక్యం తీసుకున్నాడని అంత దరిద్రమైన ఆలోచన అన్నకు ఎప్పుడు ఉండబోదు. మీకు ఉదాహరణలు అర్థం కావాలని చెప్తూ వస్తున్నా. నాకు పర్లేదు, నాకు జరిగినా పర్లేదు. మీరు కూడా అలాగ మీరు లోకంలో ఒకరి మెప్పు కోసం కాదు, ఇంకొకరి కోసం బ్రతకండి. మీరు నేను చెప్పేది అదే ఓవరాల్. మీరు ఇలా బ్రతకూడదు, ఎలియాబు లాగా ఉండకూడదు. మీరు ఎలియాబు స్వభావం చాలామందిలో ఉంది. 3వ మాట చెప్పి నేను ముగిచేస్తాను. ఈ గర్వపు మాట ఈవెన్ అతన్నే కాదు, యేసుప్రభుని కూడా అన్నారు. ఎవరినన్నారు? యేసుప్రభుని కూడా. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 21వ వచనం చదువుదాం త్వరగా. నువ్వు పెట్టని వాటిని కఠినుడవు. ఎవడైనా కఠినుడవు? యేసు ప్రభు. వాడు ఏం చెప్తున్నాడు? 3వ వ్యక్తి, మొదటి వ్యక్తి 10 తలాంతులు తెచ్చాడు, 2వ వ్యక్తి 5 తలాంతులు తెచ్చాడు. ఈ 3వ వ్యక్తి ఏమన్నాడు? నువ్వు కఠినుడవు, నువ్వు మామూలుడు కాదు. వస్తుంది, ఇలాంటివి వస్తాయి, ఫోర్సులు మన మీదకి వస్తాయి. ఒకడు మనల్ని చూసి అన్న చాలా తగ్గింపు కలిగినవాడు అన్న మా అన్న, ఇంకోడు అంటాడు రే ఇడు గర్విష్ఠుడు రా అంటాడు. పర్లేదు. ఎవడు వీళ్ళు మాట్లాడేది? ఇంట్లో వాడే, మళ్ళా ఎవరు బయటోడు కాదు. ఎవరు? ఎలియాబు మాడుతున్నాడు. బయటోడు మాడితే అది వేరే విషయం తమ్ముడు, ఇంట్లో వాడే మాడితే ఎలా ఉంటుంది? ఈరోజు ఆశ్చర్యం ఏంటో తెలుసా? బయటోడు మాట్లాడేది కాదు, ఇంట్లో వాడే కించపరిచేవాడు, ఇంట్లో వాడే బాధ పెట్టేవాడు, ఇంట్లో వాడే కృంగదీసేవాడు. ఆ మాట చూడండి, నువ్వు కఠినుడవు. పర్లేదు, దేవుడు చెప్తున్నాడు ఈరోజు మాట. పర్లేదు, ఎవడన్నా నిన్ను ఏమన్నా కూడా పర్వాలేదు, నువ్వు కఠినుడవు. ఆ మాట అన్నందుకు ఏమన్నాడు తెలుసా దేవుడు? ఒరే చదువు మా మాట. ఒరే చెడ్డదాసుడా, బాగా వినండి. నువ్వు ఎప్పుడు చెడ్డదాసుడు అవుతావు తెలుసా? ఎప్పుడు సరిగ్గా వాటిని అర్థం చేసుకోకపోతే, దీనుడిగా అర్థం చేసుకోక, సరైన గర్విష్టిగా అర్థం చేసుకోక, దీనుడిని గర్విష్టిగా నువ్వు తీసుకుంటే, గర్విష్ఠుని దీనుగా తీసుకుంటే నువ్వు చెడ్డదాసుడి అవుతావు. చెడ్డదాసుడివి. అర్థమైందా నేను చెప్పే మాట మీకు? మీ అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మీ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఎవడో వచ్చి నీ ముందు అన్న 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 అన్నాడు, అన్నందుకే నువ్వు అబ్బో ఉప్పొంగిపోయి. నిన్న ఆ ప్రేయర్ మీటింగ్లో అందరూ అదే, నాకు వాట్సాప్ మెసేజ్ చూపిస్తాను నీకు వరుసగా. అందరు మెసేజ్లు పెట్టారు నాకు, వచ్చిన వాళ్ళందరూ ఈవెంట్కి. చాలామంది, బ్రదర్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఇలాంటి ఈవెంట్ చేసినందుకు, వీఆర్ రియల్లీ హ్యాపీ. ఇలాంటి దానిలోకే ఉప్పొంగిపోతే, ఇలాంటి దానిలోకే మనం వేరే లెవెల్లోకి వెళ్ళిపోతే కథ అయిపోయింది. దేవునిలో మనం ఇది అయిపోతాం. కఠినమైన మనస్సు మనలో ఉండకూడదు. ఒకవేళ వేరే వాడికి కనపడితే పర్వాలేదు, మనలో ఉండకూడదు. అది దీనత్వం ఉండాలి. దీనత్వం అంటే ఏంటి? ఆ ఇద్దరు వ్యక్తుల్లో కనపడలేదు. ఇద్దరు వ్యక్తులు పనిచేశారు కదా, 3వ వ్యక్తి అంటున్నాడు ఈ మాట. ఏమని అంటున్నాడు? నువ్వు కఠినుడవు. అందుకు ఏమన్నాడు? చెడ్డదాసుడా. అన్నంత మాత్రాన్ని అయిపోలే, ఇంకా చూడు ఇంకేమంటాడు. వాడిని తీసుకొని ఆడబడేయాలంట. లాస్ట్కి ఏం చేయాలని? సంహరించాలి. ఎవరిడు? శిష్యుడు. మళ్ళా ఎవరు శిష్యుడు? దేవుని శిష్యుడు. బ్రదర్ అందుకే చెప్తున్నా, రక్షణ పొందాం, మారు మనసు పొందాం. వాడు ఎవడో నేను క్వశ్చన్ చేశాడు, ఆయన కరెక్ట్గా చెప్పేశాడు. ఆయనకి ఎంతసేపు అని చెప్తాడు అన్ని విషయాలు ఆన్సర్లు. మీ రిపెంటెన్స్ కరెక్ట్ అయిందంటే ఏంటి? రిపెంటెన్స్ అంటే మారు మనస్సు నిజమైందైతే వాడు తప్పే చేయడు. అవునా? బయటికి మాత్రం ఊరికి ఒప్పుకునేవాడైతే మళ్ళీ తప్పు చేస్తాడు. బాప్తిసము సర్టిఫికేట్ కాదు పరలోకానికి పోవడానికి. రోజు బైబిల్
మనం తీద్దాం, ఒకసారి మనం ధ్యానిద్దాం. ఈసారి ఆల్ నైట్ ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే ఆ రోజు పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు అనే అంశాన్ని మీకు భాగంగా స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. అంశం ఈరోజు కేవలం ఈ కఠినంగా కొంతమంది కనపడతాం. అవును, మనం చేయాలనుకున్న పనులు మనం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు కఠినంగా ఉంటాం. నేను ఒక దైవజనుడు ఒక ఆయన వచ్చి ఒక బ్రదర్ వచ్చి నన్ను అన్నాడు, పాట పాడిస్తారా నాతో అన్నారు. పాట పాడిస్తారా నాతో అడిగాను. నేను ఫస్ట్ ఆలోచించా, ఏం చేయాలరా నాయనా, వద్దంటేనేమో బాధపడిపోతారు, అవును అంటే నేను బాధపడిపోతా. ఎందుకనంటే ఈయనతో ఆగదు, ఇంకొస్తారు లైన్ పెడతారు. ఆల్రెడీ పోయిన సంవత్సరమే వేరే సిస్టర్ అడిగింది నన్ను. నేను అన్నాను, బ్రదర్ వేరే వాళ్ళు కూడా అడిగారు బ్రదర్, ఇలా పనులు చేసుకుంటా పోతే నేను ఈ ప్రేయర్ వదిలిపెట్టేసుకొని మీకోసం నేను ప్రార్థనలు తయారు చేయాలి, వద్దు బ్రదర్ అంటే, పర్లేదు ఆయనకి ఎలా కనపడింటాడు, నేను కఠినుడే, అర్థం చేసుకోండి, నా బాధ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది వాళ్ళకు. మొండిగా మనం ఉంటున్న కొన్ని విషయాల్లో కొంతమందికి బాధనే ఉంటుంది, పర్వాలేదు, మనం వేరే వాళ్ళని కించపరచడం లేదు, బట్ మనల్ని అర్థం చేసుకుంటే చేసుకోండి. చూడండి, అదే మాట పౌలు గారు అంటున్నారు. చూడండి అన్నమాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చదవండి అన్నమాట 4-5. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనంను విచారించుకోదు, త్వరగా కోపపడదు, రూడ్గా బిహేవ్ చేయదు అని ఉంది అక్కడ. అహంకారమును మనసులో ఉంచుకోదు, అది ఏముంచుకోదంట, ద్వేషాన్ని. ఇంకా ఇంగ్లీష్లో అది రూడీలీ అని ఉంది పదం, అక్కడ ఉందో లేదో మరి. మీరు కూడా అప్పుడప్పుడు ఒక అమర్యాదగా రూఢీగా బిహేవ్ చేయదు, రూడ్గా ఉండదు, మొండిగా ఉంటాం, ఏం రాను అట్లా ఉండకూడదు. ప్రేమ అన్నీ కలిపేసుకోవాలి. నేను అందుకే అందరినీ వచ్చిన వాళ్ళందరినీ మనం అందరం అదే చేస్తూ ఉంటాం. అలా కలుపుకోవట్లేదు ఎలియాబు, అలా చేయట్లేదు ఎలియాబు తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు. మనం అలా బిహేవ్ చేయకూడదు. మన బిహేవియర్ ఎలా ఉంది దేవుడు గమనిస్తూ ఉన్నాడు ప్రతిదీ. నేను చెప్తున్నాను ఈరోజు మనము అలాంటి స్వభావం. ఈవెన్ యేసయ్య కూడా యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 17వ వచనం ఏమన్నాడు చదవండి అన్నమాట. మీ అందరికీ తెలిసిన వాక్యం అది. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, జ్ఞాపకం చేసుకొని. ఎందుకు చేసుకున్నారు అది? ఆ మందిరంలోకి వెళ్ళి అన్ని నెట్టేసి చదువు, మా దానిపైన ఉంటుంది, ఏమని ఉంటుంది, దేవాలయమును ఆ మందిరంలోకి వెళ్ళి అవన్నీ పడేశారని ఉంది అక్కడ. చూచి అది యేసయ్యకు కోపం వచ్చేసింది యేసయ్యకు. ఆ కోపాన్ని చూసి ఎవరు, అమ్మో ఏంద్ర ఇంత కోపిస్టీనా, ఈయనకి ఆడుంది ప్రేమ. ఆయన దేనికి కోపడతాడు? భక్షించుచున్నదంట. దేనికి భక్షించుతున్నదని మనసు చదువు మాట, ఆ మాట అక్కడే మనం చదవం 17వ వచనం. తన దేనికోసం భక్షిస్తూ ఉంది? అది దేవుని ఇంటి కోసం ఆసక్తి ఉంది మనకు. ఆ ఆసక్తి మనల్ని ఏం చేయాలి తెలుసా? బాధ పెట్టకూడదు ఎవరినో. దానికోసం మనం తపన కలిగి చేయాలి పని. వేరేవాడు దానివల్ల బాధపడతా ఉంటే బాధపడద్దు. నేను నిజం చెప్తున్నా, అందరినీ కాంప్రమైజ్ చేయడానికి లేం మనం భూమి మీద. అట్లా అనుకుంటే నేను కడపలోనే ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. మా అమ్మ మా నాన్నని ఏడుస్తున్నారు ఫస్ట్, మా అమ్మ మా నాన్నని బాధపడుతున్నారు ఫస్ట్. కాంప్రమైజ్ చేయడానికి, కాంప్రమైజ్గా ఉండడానికి లేము ఇక్కడ. మీరు అందుకే మీ జీవితాల్లో కాంప్రమైజ్ కాకండి. యేసయ్య కూడా కాంప్రమైజ్ కాలేదు. యేసయ్య కాంప్రమైజ్ కాలేదు కాబట్టి మనం కూడా కాంప్రమైజ్ కాకూడదు. వేరేవాడు బాధపడుతున్నాడంటే బొట్టు పెట్టుకుందాం, వేరేవాడు బాధపడుతున్నాడంటే మంగళసూత్రం వేసుకుందాం, వేరేవాడు ఇది చేస్తున్నాడంటే అది చేద్దాం, వేరేవాడు మా అమ్మ అంటది మన బ్రాస్లెట్ వేసుకున్నాను అప్పుడప్పుడు బంగారుది. వేరే వాళ్ళ కాంప్రమైజ్ అవ్వడానికి వేసుకోవద్దండి. ఈ లోకం మంచిగా లేదు, మీరు అనుకున్నంత మంచిది కాదు. దయచేసి మీరు లోకంలో మీరు అందరితో కాంప్రమైజ్ కాకండి. ఎవడో అంటారంటే వాడు బాధపడుతుంటే నా స్నేహం పోగొట్టుకోకూడదని వాడితో కాంప్రమైజ్, అమ్మో వీడు పోతున్నాడా, వద్దురా, మనకు ఎవ్వడొద్దు. దావీదు వల్ల మనం బతుకుతాం, దావీదులాగా మనం జీవిద్దాం. దావీదు వచ్చిన పర్పస్ బాధపడలేదు, వెంటనే రియాక్ట్ అవ్వలేదు. ఏంద్రా నువ్వు అని వెనక్కి తిరిగి గొలియాత్ వాడు కాదు రా నువ్వు రా అన్నాడా ఎలియాబుని చూసి? అనలేదు ఆ మాట. చివరి మాట చెప్పి నేను ముగిచేస్తాను. చాలా విషయాలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 22వ వచనం చదువుదాం.
అంతము వరకు సహించిన వారే రక్షింపబడుదురు. ఈ మాట చాలా అవసరమైంది. రక్షణ కొరకు కూడా ఉపయోగపడుతుంది ఈ మాట. అంతం వరకు సహించాలి. ఎవరు అంతం? ఎదుటోడు కాదు. మళ్ళీ మీరు పొరపాటు పడే వాడు ఎదుటోడు అంతం కాదు. వాడు చచ్చిపోయిన తర్వాత మనం కోప్పడచ్చని కాదు నా ఉద్దేశం. అంతం వరకు సహించాలి. మనం అంతమయ్యేంత వరకు సహించండి. బైబిల్ నేర్పించేదే అది. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే మీరు నేర్చుకోవాలి చాలా విషయాలు, మీరు సరిదిద్దుకోవాలి చాలా విషయాలు. నేను ఈరోజు చెప్పిన మూడే మూడు అంశాలు. దావీదు ఎలియాబు దగ్గరకు వచ్చాడు, మంచిగా టిఫిన్ బాక్సులు పెట్టుకొని వేడికి తెచ్చాడు చికెన్ బిర్యానీ అంతా. అయినా కానీ పడాల్సిన తిట్లన్నీ పడ్డాడు, పడాల్సిన మాటలన్నీ పడ్డాడు. తర్వాత చివరికి దావీదు ఒక మాట అంటాడు అక్కడ, చదవండి మాట. తర్వాత దావీదు 29 చెప్తాడు. నేనేం చేసి తిని ఆ పక్కనోడితో మాట్లాడుతుంటే ఎందుకంత కోపం నీకు? ఎందుకంత బాధ నీకు? ఎందుకంత ఓర్వలేనితనం నీకు? చాలామందికి ఓర్వలేనితనము. దేవుడు ఇచ్చిన భాగ్యం ఏం తెలుసా? మనకి ఏ పని ఇచ్చాడో ఆ పనిని మనం యథార్థంగా చేసుకుంటూ వెళ్దాం ముందుకు. దేవుడు లేవనెత్తాలంటే లేవనెత్తాడు. ఆయన లేవనెత్తేటప్పుడు ఎవడయ్యా అడ్డుపడేది నీకు? దేవుడు ఆశీర్వదించేవాడే ఉండగా ఎవడు నేను అడ్డుపడేది? నేను జాన్ వెస్లీ బ్రదర్తో నేను వెళ్తున్నప్పుడు సాయంత్రం అదే మాట్లాడాను. బ్రదర్ చాలామంది ఇంకా అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు, నాకే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు బ్రదర్. కానీ ఓన్లీ వన్ ద రీజన్ దే డోంట్ వాంట్ టు బీ ఇన్ ఎ మెంబర్స్. ఈ సంఖ్యలో వాళ్ళ సంఖ్యగా కనపడకూడదని కావాల్సిన వాళ్ళు రాలేదు బ్రదర్ అంటే ఆయన ఒకే మాట నవ్వుతున్నాడు, బ్రదర్ ఇలాంటివి జరిగితే దేవుడు నీ పక్షాన ఉన్నాడని గుర్తుపెట్టుకో. నీ పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుడు ఊహకు మించిన దానికంటే లేవనెత్తాడు బ్రదర్. ఇది నేను చూశాను, నా జీవితంలో చూశాను. నన్ను రాజమండ్రిలో తొక్కి పడేశారు చాలామంది. ఎంత తొక్కాలనుకున్నారో అంత పైకి ఎదిగాను. ఇప్పుడు మనకున్న మల్టిపుల్ సర్వీసెస్ ఇవన్నీ దేవుని కృప, డోంట్ వరీ అని చెప్తూ అన్నాడు. ఇంకా మనం చాలా ప్రేయర్ మీటింగ్స్ పెట్టాలి బ్రదర్, ఇలాంటివి చేద్దాం. బట్ వాట్ ఐ వాంట్ టు డ్రైవ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎలియాబు లాగా బిహేవియర్ మనది ఉండకూడదు. మనలో చాలామందిలో ఉంది ఇది. చాలామంది ఎందుకు కోపడుతున్నాడో ఏంటో ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. మన కోపానికి కారణం లేదు, మన స్వభావానికి కారణం లేదు. మనం జీవించే విధానంలో ఒకరిని కాంప్రమైజ్ చేస్తూ జీవిస్తూ ఉంటాం. కాంప్రమైజ్ ఎవ్వరికి కావకండి. నేను చెప్తున్నాను మీకు ఈరోజు, మనం కాంప్రమైజ్ అయితే, నేను చెప్పాను కదా మీకు యథార్థంగా, నేను కడపలోనే ఉండాలి, ఢిల్లీకి రాకూడదు నేను. మనం కాంప్రమైజ్ అయితే మన లైఫ్ పోయింది. క్రైస్టియన్లో లేకుండా ఉండాల్సింది ఏంటి? కాంప్రమైజ్. ఈరోజు 3 విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అపహాస్యం ఎవరైనా చేస్తే దాన్ని సహించడం నేర్చుకోండి, మౌనంగా ఉండడం నేర్చుకోండి. మీ జవాబు ఏముండాలి? మౌనం. పర్లేదు. మీరు మళ్ళీ లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని దబా అని అల్మరను కొట్టేసి దేవుడు నన్ను నాశనం చేస్తున్నాడు, నేను అట్టటోని వాడిని వదిలేసే 10 నిమిషాల్లో నాశనం చేస్తా ఫీల్ అవ్వద్దండి ఎక్కువ. అర్థమైందా? మీరేమి మైక్ టైసన్లు కాదు, లేకపోతే మరొకటి కాదు. ఓకే, లోపలికి వెళ్ళి ఏం చేయకండి. లోపలికి వెళ్ళి కూడా ప్రార్థన చేయకండి. మోకాలు వేసి ప్రభువా వాడిని లేపేసేయి. ఉన్నారు ఇలాంటి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. అట్లని చెప్పి ప్రార్థన చేసే ముందు ఒకసారి ఆలోచించండి. లేపేసే దానికంటే కొంతమంది అంటే ప్రభువా ఆయన క్షమించు, ఏదో పెద్ద మనమే కరెక్ట్ చేసినాడు అని. నేను అందుకే అంటాను, నేను నాలో తప్పు ఉంటే నన్ను క్షమించు, అతనిలో తప్పు ఉంటే అతన్ని క్షమించు. ప్రార్థన చేయడం కూడా నేర్చుకోవాలి మనం. దేవుని దగ్గరికి పోతేనే కదా నీ ప్రార్థనలు. దేవుని దగ్గరికి బక్ అని మాటలు పోతే ఎలా ఉంటాయి? వ్యర్థంగా, అసహ్యంగా ఉంటాయి, ఉండవా? అందుకే తగ్గించుకుందాం, మాటలు పడదాం, పర్వాలేదు. మనల్ని ఎన్ని మాటలు అన్నా కూడా మనం చేయాలనుకున్నది దేవునిలో, మనం ఉండాల్సిన రీతిగా దేవునిలో ఉంటూనే ముందుకెళ్దాం. పర్వాలేదు, గివప్ చేయొద్దు ఎప్పుడు. నో గివప్. నేనైతే డిసైడ్ అయ్యాను బ్రదర్,
చచ్చేంత వరకు నేను ఇలాగే ఉంటా. సిగ్గుపడకుండా, బాధపడకుండా, లోకం చేసినట్టు చేయకుండా, మనం ఎవరినో చూసి ప్యాటర్న్ ఫాలో అవ్వకుండా, పర్వాలేదు అలాగే ఉందాం దేవుడు చెప్పినట్టు. ఈ లోకములో మనము మార్చుకోకూడదు మన స్వభావాన్ని మార్చుకోకూడదు. దేవునిలో అలాగే ఉంటే మనం చాలామందికి ఎలా కనపడతాము? కఠినులుగా కనపడతాం. నేను చెప్తున్నాను, అన్నంత మాత్రాన బాధపడకండి, కానీ కరెక్ట్ పని చేసుకుంటూ వెళ్ళండి ముందుకు. దీనత్వం ఉండాలి. దావీదుకి గర్వం లేకపోయినా కూడా గర్వం ఉందని చెప్పిన అన్నలాగా చాలామంది మాట్లాడతారు మిమ్మల్ని. బట్ మీలో దీనత్వం ఉందా లేదా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. రండి చిన్న ప్రార్థన చేసి మన జీవితాలను పరీక్షించుకుందాం.